టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్లీ దొంగ హామీలు ఇస్తారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. రూరల్ మండలం నర్సనాయనికుంట గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఆయనకు అనూహ్య స్పందన కనిపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏ సర్వే చూసినా రాప్తాడులో వైసీపీది గెలుపని చెబుతున్నారని అన్నారు. టీడీపీ వారు మాత్రం తమ పార్టీలోకి వలసలు వస్తున్నాయని, తమదే గెలుపు అని లేని దంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులాలకు అతీతంగా ఇచ్చామని, గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ప్రజలంతా సీఎం జగన్ ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, రాప్తాడులో తమ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. అనంతపురం రూరల్ మండలం నర్సనాయకుంట గ్రామంలో ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా పథకాల వైపు ఉన్నారు. జగనన్న కడుపు నింపుతాడు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు. ఇది ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు ఆయన కళ్ళబొల్లి కబుర్లు నమ్మేవాళ్ళు లేరు. సూపర్ 6లో పెన్షన్ అనే పథకమే కనపడట్లేదు. సూపర్ 6 అనే కాగితం ప్రతి ఇంటికి పంచినారు. మరి ఆయన ఇస్తున్న హామీల్లో మాత్రం పెన్షన్ 4,000 అని చెప్తా ఉన్నాడు. ఇక్కడే ఆయన మోసం బయటపడతా ఉంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 2014లో చెప్పాడు. అప్పుడు 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. అప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు 20 లక్షల మందికి, ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా నిరుద్యోగ భృతి అంటున్నాడు. అంటే ఈయన ప్రజల్ని పిచ్చోళ్ళుగా భావిస్తా అన్నాడు. ఒకసారి మోసం చేసిన జనాన్ని మళ్ళీ మోసం చేయొచ్చు అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈయనకు బుద్ధి చెప్పాలి చంద్రబాబుకు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినారో అన్నీ అమలు చేసినాడు. 5 ఏళ్ళుగా పథకాలు ఇచ్చినాడు. ఆ పథకాలు కొనసాగిస్తానంటున్నాడు. కాబట్టి జగనన్నను నమ్ముదాం, జగనన్నను నమ్మి బాగుపడదాం అనేది ప్రజల్లో ఉంది. పేద వర్గాల ప్రజల్లో తప్పనిసరిగా రాప్తాడు నియోజకవర్గంలో గతంలో వచ్చిన మెజారిటీ కంటే కనీసం ఒక 20 నుంచి 30% మెజారిటీ పెరుగుతుంది. 30 నుంచి 40 వేల మధ్యలో మెజారిటీ వస్తుందనేసి మాకు స్పందన ద్వారా అర్థమవుతా ఉంది. ప్రతి సర్వేలో కూడా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ప్రతి సర్వేలో కూడా వచ్చింది. మరి పరిటాల కుటుంబం ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు. ఓడిపోయిన తర్వాత 4.5 సంవత్సరం వివిధ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరకలా. ఇక్కడ రాప్తాడుకి ఎవరు క్యాండిడేట్ దొరక్క మళ్ళీ వాళ్ళనే పెట్టినారు. కాబట్టి ప్రజలు కూడా ఏం పిచ్చోళ్ళు కాదు. ఓడిపోతానే వివిధ వేరే నియోజకవర్గాల పదవుల కోసం పాకులాడే వాళ్ళు మా రాప్తాడుకి ఏం చేస్తారు? ఇంతవరకు ఏం చేయలేదు. ఆమె కొడుకు టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉంది. కొడుకు టికెట్ అడుగుతూ ఉంటే రాప్తాడు కొడుకు టికెట్ త్యాగం చేయలేని పరిస్థితిలో ఉన్నామే. ప్రజల కోసం ఏం త్యాగం చేస్తుందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలుస్తారు. వాళ్ళు ఇంకా అన్నీ చెప్తారు. అందరూ వైఎస్ఆర్ నుంచి టీడీపీకి వస్తారని కూడా అందరూ చెప్తున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కండువాలు వేయించుకోవడం, ఓట్లు వైసీపీకి వేసుకోండి, మేము కండువాకి 5,000 ఇస్తాము, మీరు కండువా వేసుకోండి అనేసి వాళ్ళు ఈ సర్వైవల్ అంటే ఈ ఎలక్షన్లు 13వ తేదీ వరకు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ వన్ సైడ్ ఎందుకు పడుతుంది? చదువుకున్న వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు? ఉద్యోగులంతా పిచ్చోళ్ళ? వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, వారి విజ్ఞత ఉండదా? ఎవరు కోటేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేగాని వన్ సైడ్ ఎందుకు ఇస్తారు?